అందరికీ ఒక బ్రేక్ఫాస్ట్ పెట్టి అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ఈరోజు పెట్టినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు. మరి ఉద్దేశించి ముందుగా మన గురుమూర్తి రెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే గౌరవ మరి అధికారం పోయిన తర్వాత విశాఖపై సత్కరించవలసిందిగా కోరుకుంటాను. ముందుగా మరి మహిళలకు అవకాశం ఇవ్వాల్సిందిగా శ్రీ కె రాజు గారికి, అలాగే శాసనమండలి సభ్యులు శ్రీ రవిబాబు గారికి, వచ్చినా సరే మరి నేనున్నానని చెప్పేసి ఆయన అందరికీ అందుబాటులో ఉంటూ ఈరోజు మరీ ముఖ్యంగా మన పార్టీ ఆఫీస్లో నిత్యం గజమాలతో కేకే రాజు గారికి సత్కరిస్తున్నారు. గజమాలతో రాష్ట్ర మంత్రివర్గ ఒకరు సాక్షినైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద భారతి గారి మీద పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసే స్థాయికి వాళ్ళు దిగజారారు. ఇది ఏ సాంప్రదాయానికి తెరలేపుతున్నారు మీరు? ఉద్దేశం లేకోకుండా అందరినీ కలిసేటువంటి భాగ్యం రావాలని నేను ఎప్పటి నుంచో తెలుసుకుంటున్నాను. ఈరోజు నిజంగా అది నెరవేరింది. దీనికి కారణం ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు మరి కేకే రాజు గారు, మరి తిప్ప నాగిరెడ్డి గారు, వరుదు కళ్యాణి గారు, గురుమూర్తి రెడ్డి గారు, అలాగే రవిరాజు గారు, మంత్రి రాజశేఖర్ గారు, అలాగే మనందరూ ఆడపడుచు పెద్దలు మాజీ మేయర్ హరివెంకట కుమార్ గారు, అలాగే మరి పేరాడ మన రమణ కుమార్ గారు, బోని గారు, అనేక మంది కార్పొరేటర్లు, నా ప్రక్కన కూర్చున్నటువంటి పెద్దలు శ్రీ రవిబాబు గారు, అలాగే మన మాజీ ఎమ్మెల్యే పైనాడ విజయ్ కుమార్ గారు, అలాగే గాజువాక ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మరి దేవన్ రెడ్డి గారు, అలాగే రావణ్కి జగన్నాథం గారు, అలాగే ముళ్ళు అప్పారావు గారు, శ్రీవత్సవ్ గారు, అలాగే సతీష్ వర్మ గారు, ఉడా రవి గారు, ఇంకా అనేక మంది ఈరోజు పెద్దలు ఈ చక్కని అవకాశాన్ని మనకు కల్పించారు. ఇంకా మహిళలు ఎంతో మంది ఉన్నారు. పెద్దలు మా చిన్నతల్లి ఎప్పటి నుంచో నాలాగా పార్టీలో ఎప్పుడు కంటిన్యూ అవుతూనే కష్టాలు పడుతూనే ఉంటారు. ఇలాంటి అందరు మహిళలకి, అందరు కార్పొరేటర్లకి, అందరూ మన కార్పొరేటర్ ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ రోజు నుంచి పెద్దలు పార్టీ అధ్యక్షులు చెప్పారు, 3 ఎలక్షన్స్ నుంచి వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ మనం జెండా 4 కాన్స్టిట్యున్సీల్లో 5 కాన్స్టిట్యున్సీల్లో జెండా ఎగరేయలేకపోతున్నాం. దానికి నేను ఒక్క మాట మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నా యొక్క ఎంపీ రాజ్యసభగా మరి మీకన్నా వయసులో కూడా పెద్దవాడిని, పిఎస్సి మెంబర్గా అణువు ప్రతిరోజు కూడా 15 నుంచి 16 గంటలు విశాఖపట్నంలోనే శ్రమిస్తాను. ఈ విశాఖపట్నానికే నా ప్రాణం దారపోస్తాను. విశాఖపట్నం సిటీలో మనం ఎంతవరకు కష్టపడగలము, మన శక్తి మేరకు మనందరం కూడా కష్టపడితే ఖచ్చితంగా సాధ్యం కాంది
ఏది లేదని చెప్పి మనం నిరూపించేటువంటి రోజు తొందరలోనే ఉంది. దానికి ఉదాహరణ ఈ కూటమి క్రూయల్ ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ 1 year దాటింది. 1 yearలోనే వాళ్ళ బడాయి అంతా మొత్తం బయటపడిపోయింది. ఇప్పుడు ఏమన్నారు ప్రజలు? అరే రామ కృష్ణ తప్పు చేసేసాం. ఈ తప్పుని ఎలా మనం ఈ తప్పును సరి చేసుకోవాలంటే మళ్ళీ ఒకే ఒక దానికి మూల్యం ఏంటంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే రోజు వస్తేనే ప్రజలందరూ కూడా సంతోషంగా ఎంతో ఆహ్లాదంగా మరి వీళ్ళందరూ కూడా ఉంటారని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా ఎప్పుడు కూడా ఎద్దు ఒకే పక్కన పడుకోదు, ఎద్దు ఇమ్మీడియట్ గా రెండో పక్కన తిరుగుద్ది. అలాగే ప్రభుత్వాలు కూడా ఎప్పుడు ఏం జరుగుద్దో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, 2 నెలలు 3 నెలలకు ఒకసారి ఇదే రకంగా పెద్దలు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారిని మరి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. మీకోసం ఎదురు చూస్తున్నాం సార్. మీరు సీనియర్ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు, మా బీసీ నాయకులు, మరి ఇంకా ఎంతో మంది ఈ రోజున ఇంతమంది ఈ యొక్క సమావేశాన్ని రావటం ఇదే నిజమైనటువంటి సక్సెస్ కి నాంది అని చెప్పి ఈరోజు చెప్తున్నాను. నిజంగా ఈరోజు ఇంతమంది నాయకులు ఈరోజు ఇక్కడ కూర్చుంటేనే వైఎస్ఆర్ పార్టీకి మళ్ళీ కొత్త రోజులు ఉత్సాహం ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. నేను మీ అందరికీ కూడా ఇవి కాకోకుండా నేను చెప్పే మాటలు ఏంటంటే, నేను అనుకున్నాను ఈరోజు చాలా మంది ఒక్కలో తడిసిపోతున్నారు. నేను తొందరలో నా ఎంపీ ల్యాడ్స్ నుంచి 2-3 పెద్ద ఏసీలు ఈ యొక్క హాల్లో 2-3 ఏసీలు పెట్టి మీకు చల్లదనం వచ్చేలాగా నేను చేస్తానని చెప్పి మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. ఇది కాకోకుండా నాకు చిన్న ఐడియా ఉంది. చిన్న ఐడియా చెప్తాను మీకు. నిన్న బీచ్లో నేను వాకింగ్ చేస్తుంటే చిన్న బాబు 7 ఏళ్ల బాబు 7-8 ఏళ్ళు ఉండవు బాబు అనుకోకుండా జారిపోయి అనుకోకుండా ప్రాణం విడిచేసాడు. ఆ 108కి ఫోన్ చేస్తే 108 వస్తే కనీసం ఆక్సిజన్ లేదు. అదే మన ప్రభుత్వంలో 108 అంటే ముందు మనకు కనిపించేది ఏంటి? కుయ్ వచ్చేస్తుంది వెహికల్, 5 నిమిషాల్లో హాస్పిటల్ తీసుకెళ్ళిపోతుంది. అలాంటి రోజులు ఇప్పుడు లేవు. అందుచేత నాకు అనిపిస్తుంది నా ఫండ్స్ నుంచి, నా ఎంపీ ల్యాడ్స్ నుంచి 2-3 అంబులెన్సులు మన యొక్క ఏరియాల్లో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కొని అక్కడ ఒక డ్రైవర్ని పెట్టి మనం ఈ 2-3 ఏళ్ళు మనం సర్వీస్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ అధికారం కోసం కాదు, కేవలం సర్వీస్ కోసమే మేము ఇక్కడ ఉన్నాం. మేమందరం కూడా కష్టపడతాం, మేమందరం కూడా నిజమైనటువంటి సర్వీస్ చేస్తాం అని చెప్పి ఒక నమ్మకం, ఒక భరోసాని ప్రజలకు అందజేయాలని చెప్పి దానికి మన అధ్యక్షుడైనటువంటి కేకే రాజు గారు సారథ్యం వహించాలి. లేకపోతే నా వల్ల కాదు, నేను ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే వాడు అధ్యక్ష పదవిలో ఉన్నాడు. వారు చెప్తే నేను సాధించేయడానికి 3వ కాలు మీద ఉన్నాను. 3వ కాలు ఉంది నాకు. ఆ 3వ కాలే డబ్బులు. అందుచేత మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటున్నాను, ఈ యొక్క ఎంపీ ల్యాడ్స్ ని సద్వినియోగం చేసుకుందాం. ఇంకా ఏదైనా మంచి సూచనలు, సలహాలు గౌరవ కార్పొరేటర్లు కానీ, గౌరవ పెద్దలైనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మరి ఎమ్మెల్యేలు, ఎంతో మంది నాయకులు అందరూ కూడా ఇచ్చినటువంటి ప్రతి సూచన నేను ఫాలో అవుతాను. నేను ఒకటే నా నిర్ణయం